బ్రో భైరవ్ తిరణగాలు ఎలా అనిపించింది బ్రో మూవీ? డైరెక్ట్ రణగాల మూవీ అసలైన ఈ మధ్య కాలంలో అసలైన మూవీ అంటే ఇదే భయ్య. సో శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న కరుణాలో చక్రవర్తి పేరు ఎందుకు పెట్టారో ఈ మూవీ తెలిస్తే మీకు పక్కా తెలుస్తుంది అనమాట. సో ఆయన పేరు తగ్గట్ట మూవీ ఇది. సో ఒక విలేజ్ లో కొందరు రాక్షసులు అంటే రౌడీ వాళ్ళు వాళ్ళ ఊరికి నీరు ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన దక్కనియకుండా ఏదో చేస్తూ ఉంటారు. సో వాళ్ళనే అడ్డుకట్ట ఎట్లా వేస్తారు అనేది ఈ మూవీ అనమాట. సో రవి బస్సు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఇచ్చారో ఎలివేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. అసలు కేజీఎఫ్ కూడా పనికిరాదు, రవి భట్ ఆ విధంగా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో దీంట్లో 5 సాంగ్స్ అయితే టాప్ దాటుతున్నాయి అని చెప్పుకోవచ్చు. బీజిఎం ఎలా ఉంది బ్రో? రవి బస్సు గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనమాట, ఎంత చెప్పుకున్నా తక్కువే. అలా ఒక బీజిఎం అయితే ఇవ్వడం జరిగింది మనకు. ఇలాంటి బీజిఎం రాలేదు కూడా, ఎందుకంటే రవి బస్సు గారు బీజిఎం కి పెట్టిన పేరు ఎలివేషన్ కి అమ్మ మొగుడు అని చెప్పుకోవచ్చు. ఓకే. సో శివరాజ్ సార్ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? శివరాజ్ సార్, పునీత్ రాజ్ కుమార్ సార్ ఎలా యాక్టింగ్ చేస్తారో చూసాం. ఈయన వాళ్ళ అన్న, సో వాళ్ళ తమ్ముడు కన్నా ఒక 10 రెట్లు బాగానే ఉంది కానీ ఎక్కడ తీసుకుపోయే విధంగా లేదు. సో ఎలివేషన్ షాట్స్ ఎలా అనిపించాయి శివరాజ్ సార్? సో ఎలివేషన్ షాట్స్ మన రవి బస్టర్ గారు బీజిఎం ఇస్తుంటే పూనగా లోడింగ్ అయిపోయింది అనమాట. సో గూస్ బంప్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో మూవీ గురించి? ఇదిగో కన్నడలో ఆల్రెడీ ఈ మూవీ హిట్ అయింది, ఈడ కూడా పక్కా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.